జై శ్రీమన్నారాయణ. టాక్ టీజీ ప్రేక్షకులకి సుస్వాగతం. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరం ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, అలానే మనకి ఈ రాశి వారికి ఎలా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క ఏదైతే ద్వాదశ రాశులు ఉన్నాయో ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ మార్చి మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, అలానే ఈ మార్చి మాసంలో ఎలాంటి పనులు చేయడం వల్ల, ఎలాంటి బిజినెస్ చేయడం వల్ల ఎలా ఉంటుందనేది కనుక మనం ఒకసారి గమనిద్దాం. అయితే మనకి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే కనుక 2వ స్థానంలో కుజుడు, అలానే మనకి 11వ స్థానంలో ఏదైతే మనకి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా రాహువు, అలానే మనకి రాహుతో పాటు రవి ఉండడం జరుగుతుంది. రవితో పాటు బుధ మహానుభావుడు కూడా 11వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఎవరితో అయితే మాట్లాడతారో, ఎవరైతే మీకు మంచి చేద్దాం అనుకుంటారో వారందరూ కూడా మీకు శత్రువులు అయ్యేలా ఉంది. కాబట్టి అలానే ఆ శత్రువులు కూడా నరదిష్టి నరఘోషతో పాటు మీ మీద హిప్నటైజింగ్ చేయించడం, మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేయించడం కూడా ఉంటుంది. అలానే మీరు ఈ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారి మంచితనమే వారికి చివరికి కలిసి వస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మడం లాంటి ప్రయత్నాలు చేయకండి. మేజర్గా ఎదుటి వాళ్ళని నమ్మడం వల్ల ఈ యొక్క మార్చి మాసంలో నష్టపోయేటువంటి ఆలోచన ఉంది, నష్టపోయేటువంటి స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు వృషభ రాశి వారికి ఎవరైనా ఉంటే కనుక ఆ పార్ట్నర్షిప్ ఆల్రెడీ ఉన్నవారైతే సర్దుకుపోవచ్చు, కానీ కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి, అది మార్చి మాసంలో మొదలు పెట్టాలి, అది పార్ట్నర్షిప్ అయితే మాత్రం ఖచ్చితంగా నా వరకు అయితే వద్దనే చెప్తాను. ఎందుకంటే 11వ స్థానంలో మనకి బుధ భగవానుడు ఉండటం వలన ఆ బుధ భగవానుడి మీద రవి దృష్టి, అలానే గురువు దృష్టి కూడా అశుభ దృష్టి ఉంది. దానివల్ల ఖచ్చితంగా మీరు నష్టపోతారు. కానీ మీరు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా కనుక ప్రయత్నం చేసినట్లయితే మీరు ఏదైనా పంట భూములు తీసుకోవటం, పంట పొలాలు తీసుకోవటం, ఆల్రెడీ పండినటువంటి పంటల్ని మీరు పర్చేజ్ చేసుకొని వాటిని రియల్గా వ్యాపారం చేసుకునే దానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఏదైనా సహాయ సత్కారాలు అందకుండా మీరు చేసేటువంటి క్రియలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా అనాథాశ్రమాలు, ఏదైనా ట్రస్టులు నిర్మించేటువంటి ఆలోచన ఉంటే కనుక పార్ట్నర్షిప్ అనేటువంటి ఆలోచన లేకుండా మీరు చేసుకోండి. అలానే మీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, వెల్వేషర్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఖచ్చితంగా మీకు దెబ్బతీసే విధంగా ఉన్నారు. మీకు తెలియకుండా మీ పక్కన ఉండేసి వెన్నుపోటు పొడిచేలా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ దూరం చేసుకొని మీకు మీరుగా సంపాదించుకొని మీకు మీరుగా నిలబడేటువంటి ఆలోచన ఉండడం వల్ల మీకు మంచి జరిగేటువంటి ప్రక్రియ ఉంది. అలానే మీకు వృషభ రాశిలో ఉన్నారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క కోర్టు వ్యవహారాలు కానీ, అలానే పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నట్లయితే ఆ కేసులన్నీ కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు సహాయం కూడా అందే ఆలోచన ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీరు ఇదివరకు ఎక్కడైనా అప్పు కనుక ఇచ్చి ఉన్నట్టయితే ఆ అప్పుని మీరు ఈ యొక్క మార్చి మాసంలో అడిగేటువంటి ప్రక్రియని చేయకండి. దానివలన గొడవలు అయ్యేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆ మాత్రం మీరు చేయకుండా ఉండండి. మీరు ఇచ్చినటువంటి డబ్బు మీ కష్టపడిన డబ్బు కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బు మీకు వచ్చేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈ ఒక్క మాసం మీరు అడగకుండా ఉండడం వలన మీకు గొడవలు అవ్వకుండా ఉంటాయి. అలానే మీరు అప్పులు పాలై ఉన్నటువంటి అప్పులు పాలైనటువంటి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళకి అనూహ్యంగా ఎక్కడి నుంచో అయినా వచ్చి మీ పూర్వీకుల ఆస్తి కానీ, వీల్నామాస్ కానీ మీ వరకు వచ్చేయడానికి ఆలోచన ఎక్కువ ఉంది. ఎప్పుడో ఎవరో తెలియకుండా మీ పేరు మీద ఆస్తులు రాయడం లాంటివి జరిగేటువంటిది ఉంది. కాబట్టి అనూహ్యంగా వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మీకు కలిసి వచ్చేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్న రూపంగా ఈ డబ్బు అనేది, ఈ ఆస్తులు అనేది రావచ్చు. అలానే మీరు పర్చేజ్ చేయాలనుకున్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏదైతే భూములు ఉన్నాయో ఈ యొక్క ఖాళీ భూములు కొనడం వల్ల మీకు రానున్నటువంటి కాలంలో ఈ భూములన్నీ కూడా పెరిగేటువంటిది ఉంది. కాబట్టి మీరు ఎక్కడైనా సరే భూములు కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ భూములు కొనాలనుకుంటే కనుక కేవలం మీ యొక్క ఆలోచన ప్రకారంగానే కొనండి. అంతేగాని పక్కవారి సలహాలు తీసుకొని మీరు ఈ భూములు కానీ వ్యాపారాలు కానీ చేయొద్దు. ఎవరైనా జాబ్ చేసేవారు, ఐటీ రంగాల వారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు చేసేవారు ఎవరైనా ఉంటే కనుక వారికి అనూహ్యమైనటువంటి ఆలోచన, అనూహ్యమైనటువంటి
అవకాశాలు కూడా ఇంకా మెరుగ్గా వచ్చేటువంటి ఉన్నది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఇంకా అనుకూలత కావాలంటే మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక అందరికీ వృషభ రాశి వారికి ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్టు అయితే కనుక ఈ మాసం మొత్తం కూడా కొంతమేర ఆరోగ్యం అలానే ఉండేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అలానే మీరు అక్కడ ఏదైనా సరే ప్రకృతి వైద్యమా లేకపోతే మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్య సమస్యలు కొంతమేర మెరుగవుతాయి. అలానే మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదైనా బాడీ పెయిన్స్, వన్ సైడ్ హెడెక్, థైరాయిడ్, అలానే పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ మేర ప్రికాషన్స్ తీసుకోండి. మీకు ప్రయత్నం చేస్తే కనుక అలాంటి ఆరోగ్య సమస్యలు కొంతమేర తగ్గేటువంటి ఆలోచన ఉంటుంది. అలానే మీకు విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసేవారు వృషభ రాశి వారు ఉంటే కనుక ఈ మాసం 1 ఆగేసి రానున్నటువంటి ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు విదేశానికి ప్రయత్నం చేసినట్టయితే కనుక రాణిస్తారు. కాబట్టి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరం వరకు మాత్రం మీరు విదేశానికి ప్రయత్నం చేసి ఉంటే కనుక అక్కడితో ఆగడం మంచిది. లేదు ఇంతకు ముందే పోయిన సంవత్సరం కానీ లేకపోతే ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో కనుక మీరు ప్రయత్నం చేసి ఉంటే దాన్ని అలానే ముందుకు సాగనివ్వండి. కానీ కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే మాత్రం మార్చి మాసంలో ప్రయత్నాలు అయితే చేయొద్దు విదేశానికి. అలానే ఈ యొక్క వృషభ రాశి వారు మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు అంటే ఆన్లైన్ బిజినెసెస్ కానీ, బెట్టింగ్లు కానీ, అలానే మనకి షేర్స్ కానీ ఇలా ఏమైనా చేసేవారు ఉంటే కనుక ఆల్రెడీ ఇంతకుముందు చేసేవారైతే చేయొచ్చు. కానీ కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే మాత్రం కొంచెం ఆచి చూసి పెట్టండి. అలానే పెళ్లి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ వెల్విషర్ రిలేషన్ నుంచి మీకు సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే మీకు వృషభ రాశిలో పుట్టినటువంటి అబ్బాయికి సంబంధం చూసిన పని అయితే కనుక తూర్పు దిశలో ఉన్నటువంటి అమ్మాయి సంబంధం మీకు కుదిరేటువంటి అవకాశం ఉంది. అలానే వృషభ రాశిలో పుట్టినటువంటి అమ్మాయి కనుక ఉన్నట్టయితే కనుక వారికి దక్షిణం లేదా పరమట వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఇవి కుదిరేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఈ మార్చి మాసం 15వ తారీఖు లోపు కనుక మీరు ఈ సంబంధాలు చూసినట్టయితే ఖచ్చితంగా మీకు కుదిరే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే మీకు ఇంకా కూడా మంచి అవకాశాలు ఈ గ్రహాల నుంచి వెడబాటు, గ్రహాల నుంచి అశుభ దృష్టి తొలగేలాగా మనం చెప్పేటువంటి చిన్న చిన్న ప్రయోగాలు, చిన్న చిన్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహార నిమిత్తం కూడా మీరు ఈ మాసం మొత్తం, ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచిగా రాణించడానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర వృషభ రాశి వారికి మార్చి మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏదైతే మీకు సమీప దూరంలో విష్ణుమూర్తి ఆలయం కానీ, ఏదైతే మీకు సమీప దూరంలో కుమారస్వామి ఆలయం కానీ ఉంటే కనుక పెసలు ఏవైతే పచ్చ పెసలు ఉన్నాయో ఈ పెసలు గుడాలు అనే ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు, గుడాలు అంటారు. ఇవి కనుక వండేసి దానిలో గసగసాలు, దానిలో ఆవాలు, దానిలో ఏదైతే మిరపకాయలు, దానిలో ఏదైతే మనకి మినుములు, ఈ మినుములు తాలింపులు వేసి ఆవు నూనెతో కనుక మీరు వేయించి దానిలో ఉడికించి కనుక మీరు ఆ ఒక గుడాలు ఏవైతే నైవేద్యం కనుక స్వామివారికి ఇస్తామో ఆ నైవేద్యం ఇవ్వడం ద్వారా ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మార ప్రయత్నం చేయండి. ప్రతి గురువారం లేదా శనివారం రోజైనా సరే విష్ణుమూర్తి ఆలయంలో ఇవ్వచ్చు. అలానే మరొక పరిహారం ఏదైతే మీకు సమీప దూరంలో అమ్మవారి ఆలయం కనుక ఉంటే, మీకు గ్రామదేవత అయినా పర్వాలేదు, గ్రామదేవత ఆలయం కనుక ఉంటే పుట్నాల పప్పు అని దొరుకుతుంది మనకి పచారీ షాప్స్లో. ఈ పుట్నాల పప్పు తీసుకొని దాంట్లో పెద్ద ఉల్లిపాయ ఒకటి, పుట్నాల పప్పు, దానిలోనే అటుకులు వేసేసి ఆ అన్ని కూడా బెల్లం కూడా కొంచెం కలుపుకొని ఈ నైవేద్యం కనుక గ్రామ దేవతకి సమర్పించినట్లయితే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులు, ఆర్థిక స్థితిగతులు, అలానే ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ఇలాంటి పరిహారం కూడా చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే మీకు ఇంకొక పరిహారం ఏదైతే మీకు గోధుమ రొట్టెలు ఉంటాయో ఈ గోధుమ రొట్టెల్ని కనుక మీరు చేసి అందులో ఉప్పు కనుక వేయకుండా సైంధవ లవణం అని ఉంటుంది, రాక్ సాల్ట్, ఈ రాక్ సాల్ట్ని వేసి ఈ గోధుమ రొట్టెలు చేసి కనుక ఉంటే ఈ గోధుమ రొట్టెల్ని చేసుకొని ఈ గోధుమ రొట్టెలు దానిపైన తేనెతో మీకు ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలతో పాటు ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు అన్నీ తొలగిపోవాలి, మీ కోరికలు అన్నీ కూడా తీరాలని చెప్పేసి అనుకొని ఆ మేర మీరు దాని మీద రాసుకొని కనుక, అంటే మీకు సపోజ్ పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, అలానే మీకు భార్య భర్తలు వెడబాటు ఉంది, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా తేనెతో దాని మీద రాసేసి కుక్కకు కానీ లేదా ఆవుకు కానీ తినిపించినట్టయితే కనుక మీకు ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంది. నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్లో మీరు ఏదైనా ఒకటి పాటించినా కూడా మీకు అనూహ్యమైనటువంటి అదృష్టము, గ్రహాల
గ్రహాల నుంచి వెడబాటు ఉన్నటువంటిది, గ్రహాల నుంచి స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేదానికి, అననుకూలమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మనకి ప్రతి మాసంలో గ్రహాల నుంచి అనుకూలంగా లేనటువంటి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మేర వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా పఠించవలసినటువంటి నెంబర్ 63548557 63548557. ఈ నెంబర్ని కనుక మీరు 235 టైమ్స్ కనుక ప్రతిరోజు మీరు పారాయణ రూపంగా జపం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విదేశీయానం అన్నీ కూడా మీకు ఫలించేలాగా ఉంటుంది. అలానే మీకు నరదిష్టి, నరఘోష కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ని ఎలా పఠించాలి? ఒక గ్లాసు జ్యూస్ తీసుకోండి, ఏదైనా ఒక పళ్ళ జ్యూస్ తీసుకున్న తర్వాత ఆ జ్యూస్ని చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని మనకి ప్రతిరోజు పారాయణ రూపంగా పఠించేసి ఆ జ్యూస్ని కనుక మీరు సేవించినట్లయితే కనుక ఏ టైం అయినా చేయొచ్చు. ఇది సేవించినట్టయితే కనుక ఈ జ్యూస్ని సేవించేటప్పుడు కానీ, ఈ మంత్రం పారాయణ రూపంగా జపం చేసేటప్పుడు కానీ మంచం మీద కూర్చొని మాత్రం చేయకండి. మంచం మీద కూర్చొని చేస్తే ఏ మంత్రమైనా, ఏ నెంబర్ అయినా, ఏదైనా సరే దేవునికి సంబంధించిన ఏదైనా సరే పనిచేయదు. కాబట్టి కింద కూర్చోకుండా చాప మీద కానీ లేదా పీట మీద కానీ కూర్చొని ఈ రకంగా మీరు పారాయణ చేసినట్టయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి జై శ్రీమన్నారాయణ.